మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దాన్ని పోగొట్టుకొని నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఈ మాటలను మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి ఈ 38 వరకు వ్రాయబడిన ఈ సందర్భంలో భూమి మీద ఉన్న మానవ జీవితానికి మరల యేసుక్రీస్తు వారి 2వ రాకడలో జరిగే సందర్భానికి రెండింటిని జతపరిచి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలియజేసిన సందర్భం ఇది. సందర్భాన్ని మనం చూడగలిగితే శిష్యులను జనసమూహమును కూడా యేసుక్రీస్తు వారు తన యొద్దకు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. పిలిచి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే లోకం ఎవరిని వెంబడిస్తుందో మనందరికీ బాగా తెలుసు. మనం కూడా ఎవరిని వెంబడిస్తున్నామో మనకు కూడా తెలుసు. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మొట్టమొదటిగా ఆయన మాట విని ఆయనను ప్రేమించగలిగితేనే ఇది సాధ్యం. ఎందుకంటే ఎవరైనా ఒకరిని వెంబడించాలి అంటే మొట్టమొదటిగా వారు నచ్చాలి, వారిని ఇష్టపడాలి. అందుకే ఈరోజు కోకులగా చాలా ఫ్యాన్స్, ఎందరో హీరోలు, వారికి ఎవరున్నారో తెలుసా, చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ఏం చేస్తారంటే, వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరినైతే వీరు ప్రేమిస్తారో వారిని వీరు వెంబడిస్తారు. ఎందుకు వారిని వెంబడిస్తున్నారు అంటే, ఏం చేస్తున్నారు వీరు? వారిని ప్రేమిస్తున్నారు. అంతేకాదు వారు ఏం చెబితే అది వీరు చేస్తారు. గోడపైకి ఎక్కి కిందకి దూకమనుకుంటే వారు ప్రేమించే హీరో వీరు ఏం చేస్తారు తెలుసా? పైకి ఎక్కి కిందకి దూకేస్తారు. లేదు, వీరు అభిమానించే హీరో, వీరు వెంబడించే హీరో రక్తదానం చేసి, ఇదిగో మీరందరూ కూడా రక్తదానం చేయమని అనుకోండి, వెంటనే ఏ బ్లడ్ బ్యాంక్ కూడా ఖాళీ లేకుండా వీరందరూ కూడా వారి రక్తాన్ని వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఎవరి మాట అయితే విని ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని ఏం చేస్తున్నారో తెలిసి వీరందరూ కూడా వెంబడిస్తున్నారు. ఎక్కడో మనకు తెలియని ప్రాంతంలో వారి ఇల్లు తెలియదు, వారి అడ్రస్ తెలియదు, అక్కడ వారు పుట్టినరోజు జరుపుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారో తెలుసా? కేకులు కోసుకుని మీరు సంబరపడుతుంటారు. ఇక్కడ తారాజులు వేస్తారు, ఇక్కడ డెకరేషన్ చేస్తారు, ఇక్కడ పూలదండలతో వారి ఫోటోలను సత్కరించి వారి అభిమానాన్ని చాటుకుంటారు. వారు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏం చేస్తున్నారంటే, వారి మాట విని వారిని వెంబడిస్తున్నారు, వారిని ప్రేమిస్తున్నారు.
దానివల్ల ఏమైనా ప్రాణానికి ఉపయోగమా, లేదంటే దేవుడిచ్చిన ఈ గొప్ప ఉన్నతమైన జీవితానికి ఏమైనా కలిసి వస్తుందా, ఏమైనా ప్రయోజనకరమా, ఏమైనా ఉపయోగకరమా, దీనివల్ల ఏమైనా ప్రయోజనం సమకూడుతుందా అంటే ఏమైనా ఉపయోగకరమా, దీనివల్ల లాభకరం ఏమైనా ఉందో దీనివల్ల లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు జీవితాన్ని వ్యర్థంగా గడుపుకొని ఎవడో మనకు తెలియని ప్రాంతంలో ఉన్న ఒకటి కోసం ఇక్కడ మనం ఫ్లెక్సీలు కట్టి కట్అవుట్లు నిలబెట్టి కేకులు, డబ్బులు లేకపోతే తల్లిదండ్రుల దగ్గర జేబులో గుంజి అవసరమైతే డబ్బులు తెచ్చి కేకులు కొని ఫ్రెండ్స్ అని పార్టీలని తిరిగి కాలాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప సైలెన్సర్లు తీసి సమాజానికి ఇబ్బందిని కలిగించి మద్యపానానికి వెళ్ళిపోయి మద్యం ఎక్కువైపోతే ఎదురున్న వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా తూలిపోతూ అవతల వ్యక్తిని దూషిస్తూ నేను ఎవరినైతే అభిమానిస్తున్నానో వాడు చాలా గొప్పవాడని, అవసరమైతే అతని కోసం వీడు ఇక్కడ సమాజంలో పొరుగుడున్న వారితో గొడవలు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయిన సభ్య సమాజంలో కొంతమందిని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ మాటను చూస్తే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి, మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అని చెప్పడంలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ఇది జరగాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు వారి మాటను మొట్టమొదట మనం వినాలి. ఆయన ఏం చెప్తున్నారు వినాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, తర్వాత ఆయనను ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితేనే మనం ఏం చేయగలం తెలుసా? వెంబడించగలం. అలా వెంబడించే ముందు కూడా ఆయన ఏం చెప్తున్నా తెలుసా? ఒక్కసారి మిమ్మల్ని మీరేటో మీరు జాగ్రత్త చూసుకోండి. మనం సెట్ చేసుకోవాలి. అంటే మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, సమాజంలో మన ప్రవర్తన, మన క్రియలు ఎలా ఉన్నాయి అంటే మన విశ్వాస జీవితం అనేది ఎలా ఉందో ఆలోచించుకొని ఆయనను వెంబడించాలి. ఎందుకంటే మిగిలిన వారు అభిమానులు హీరోల్ని వెంబడిస్తే వారు ఉపేక్షించుకునే అవసరం లేదు. వారేంటో వారు ఒకసారి ఆలోచించుకునే అవసరం లేదు. ఎందుకు? వాడు సైలెన్సర్ గొట్టం తీసేసిన, చొక్కాలకు ఉండీలు లేకపోయినా, చిరుగుపోయిన ప్యాంటు వేసుకున్నా, మద్యం సీసా చేతితో పట్టుకున్నా, ఒక చేతితో సిగరెట్, ఒక చేతితో కర్ర పట్టుకున్నా, ఏంటి నుదుటికి పెద్ద రెప్పను కట్టి తల ఇలా ఎగరేసి పొగరెక్కి గర్వంతో అహంకారంతో విర్రవీగిపోతూ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ సమాజంలోనికి వారు వెళ్ళిన అది వారికి తగుతుంది. వారిని ఎవరైతే వెంబడిస్తున్నారో వారు కూడా వీరికి చెప్పరు, ఇదిగో నన్ను వెంబడించాలి అంటే, లేదంటే నన్ను అభిమానించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, లేదంటే ఇలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, సమాజంలో మీరు ఉండాలని చెప్పరు. ఎలాగున్నా సరే వారిని వెంబడించవచ్చు. దానికి ఉపేక్షించుకోవాల్సిన అవసరత లేదు. మనం ఏంటో మనం ఒకసారి ఆలోచించుకునే అవసరం లేదు. కానీ మనం ఒక గొప్ప మహనీయుడు మనలను ఈ భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళే మహనీయుడు, ఒక గొప్ప శక్తి, నిత్యజీవమైన యేసుక్రీస్తు వారు ఆయన సమూహంలో శిష్యులను పిలిచి నన్ను వెంబడించేవాడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఏం చేయాలో తెలుసా? ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే ఆయనలో మచ్చ లేదు, ఆయనలో డోగు లేదు, యేసుక్రీస్తు వారిలో ఆయనలో పాపం లేదు, ఆయనలో కలంకం లేదు, ఆయనలో ముడత లేదు. చిన్న కలంకం కూడా లేని మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడిస్తున్నాం. వెంబడించే మనతో ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఒక్కసారి నన్ను మీరు వెంబడిస్తున్నారు కదా, నన్ను వెంబడించాలి, నా ఆజ్ఞలు కైకొనాలి, నన్ను ప్రేమించాలి, నన్ను వెంబడించాలి. వెంబడించే ముందు ఒకసారి మీరేంటో మీరు
ఆలోచన చేసుకోవాలి. మనమేంటో మనం ఆలోచించుకొని ఆయనను వెంబడించాలి. ఎందుకంటే మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం, మన నడవడిక ఇవన్నీ ఎలా ఉన్నాయో, పరిశుద్ధత, నీతి ఎంతవరకు విశ్వాసంలో మనం యేసుక్రీస్తు వారిలో గొప్పగా ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ మనం అర్థం చేసుకొని ప్రభువును వెంబడించాలి. ఇలా వెంబడించే విధానంలో మరొక మాట ఏం చెప్తాడో తెలుసా? ప్రాణం పోవచ్చు. ఎందుకంటే ప్రాణం మీద తీపి ఉన్నవాడు, ప్రాణం అంటే అభిమానించేవాడు, తనను తాను ప్రేమించుకునేవాడు యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది చాలా కష్టం. లోకం ఎందుకు యేసుక్రీస్తు వారు అంటే వెనుదిరుగుతుంది? ఎందుకు అంత అభిమానాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని చూపించలేకపోతుందంటే ఆయన చెప్పిన మాట అంటే తెలుసా? నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అందులో ఏముందో తెలుసా? మన ప్రాణం ఉంది. అంటే మన ప్రాణాన్ని మనం కూడా ఎక్కువగా ప్రేమించడానికే లేదు. ఇందులో మన ప్రాణాన్ని మనం కూడా ఎక్కువగా ప్రేమించడానికే లేదు. అంటే మనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని ప్రభువు చెప్తుందో తెలుసా? ఆయన వెంబడించడానికి ఆయనని ఎక్కువగా ప్రేమించి, మన ప్రాణం కంటే యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించి ఆయనను వెంబడించమని చెప్తున్నాను. అదే ఉపేక్షించుకోవడం. కానీ సమాజంలో జరుగుతున్న విధానాన్ని చూస్తే ఎవరికి వారిగా తమ్మును తాము ప్రేమించుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు ఉన్నారు. అందుకే భక్తిలో పరిపూర్ణత లేదు, విశ్వాసంలో పరిపూర్ణత లేదు, ప్రేమలో పరిపూర్ణత లేదు. భక్తిలో పరిపూర్ణత లేదు, విశ్వాసంలో పరిపూర్ణత లేదు, ప్రేమలో కూడా పరిపూర్ణత లేదు. ఎందుకంటే తనకు తాను ప్రేమించుకునేవాడు ఎవరిని ప్రేమించగలడు? తనను మాత్రమే ఎక్కువగా ప్రేమించుకునే వాడు ఎవరిని ప్రేమించగలడు? ధనవంతుడు చూడండి, ఎక్కువగా తన ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాడు. ఎదురున్న వ్యక్తిని ప్రేమించగలిగాడు? ఇంటి వాకిటి పడి ఉన్న ధనవంతుని ప్రేమించగలిగాడు? ప్రేమించలేడు. ఎవరైతే బైబిల్ గ్రంథంలో మనం ప్రారంభం నుండి చాలామంది జీవితాలను మనం ఒకసారి తల్లి చూసినప్పుడు అక్కడక్కడ కొంతమంది కనబడుతుంటారు. దేవుని కంటే తనకు తాను ఎక్కువగా ప్రేమించుకున్నవారు, తన ప్రాణాన్ని అమితంగా ప్రేమించేవారు మనకు కనబడుతుంటారు. వారు సమాజాన్ని ప్రేమించలేరు, దేవుని కూడా ప్రేమించలేరు. అందుకే నా కొరకు ఆయన చెప్పి తన ప్రాణమును రక్షించగోరేవాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలని తాపత్రయపడి తన జీవితం కోసమే పోగులాడేవాడు దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పోగొట్టుకుంటాడు. ఇలాంటి వారు యేసుక్రీస్తు వారిని వెంబడించలేరు, యేసుక్రీస్తు వారిని ప్రేమించలేరు, ఆయన ఆజ్ఞలను గైకొనలేరు. అయితే ఎవరైతే ఆయన నిమిత్తం, యేసుక్రీస్తు వారి నిమిత్తం, అలాగే సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటారో దానిని రక్షించుకోగలరు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించే ముందు ఏ మాటను మనం ఆలోచించాలో తెలుసా? నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానంటే ఆ యేసుక్రీస్తు వారి నిమిత్తం, సువార్త నిమిత్తం అవసరమైతే నా ప్రాణాన్ని కూడా విడిచిపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. లోకాన్ని ప్రేమించే వాటిలో ఇది కనిపించదు. పైపెచ్చు ఏమంటాడో తెలుసా? అంతా నీకే చేస్తాను, నీ కోసం నేను ఏమైనా చేస్తానంటాడు. ఎదురుగారు వచ్చాడు, నీ కోసం అవసరం అయితే ప్రాణాన్నైనా ఇస్తానంటారు. తర్వాత ఏం జరిగిందంటే మనకు తెలుసు ఏం జరిగింది. ఆయన సిలువకు వెళ్ళే ముందు ఆయన ఎవరో పేదరు కాబట్టి మారు మనసు పొంది మరలా యేసుక్రీస్తు అని అర్థం చేసుకొని ఉన్నతంగా బ్రతికిన ఒక వ్యక్తిత్వాన్ని చూసాం. అలాంటి పేదలు ఈరోజు సమాజంలో మనకు కనిపించదు. జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచన చేసుకోవాలి. తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దేని నిమిత్తం? యేసుక్రీస్తు వారి నిమిత్తం, అలాగే సువార్త నిమిత్తం. పోగొట్టుకుంటే అది దానిని ఎక్కడ పొందుకుంటాం?
పరలోకంలో మనం పొందుకోగలుగుతాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, 37వ వచనంలో ఒక మనుషుడు తన సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఏం ప్రయోజనం అంటే, సభ్య సమాజంలో ఇదే జరుగుతుంది. సమస్తాన్ని సంపాదించుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. సమస్తాన్ని సంపాదించుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. దాని వలన ప్రయోజనం లేదు. ఈ 38వ వచనంలో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం ఏం చేస్తుంది? వ్యభిచారం పాపం. యేసుక్రీస్తు వారిని ప్రేమించలేకపోవడం, ఆయన్ని వెంబడించలేకపోవడం అంటే, పాపం అంటే మనిషికి చాలా ఇష్టం. ఆ రోజే కదా ఈ రోజు ఎప్పటికీ జరిగేది సమాజంలో ఎక్కువ వ్యభిచారమును పాపమును జరిగే ఈ సమాజంలో ఏంటి, యేసుక్రీస్తు వారిని ఆయన మాటలను ఎరగకుండా ఎలా పడుతుందో తెలుసా? సిగ్గుపడుతున్నారంట. అసలు మేము వ్యభిచారం చేస్తాం, పాపం చేస్తామో సిగ్గుపడాలి. కానీ దేన్ని సిగ్గుపడుతున్నారు మీరు? యేసుక్రీస్తు వారి మాటలకు సిగ్గుపడతారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం! నేను వ్యభిచారం, నేను పాపం చేసామని సిగ్గుపడాలి. ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుంటే మనలో ఉన్న ఆ లోపాలు, తప్పులు, అవన్నీ మన బుద్ధిహీనత, మన అవివేకం, ఇవన్నీ మనకు గుర్తొచ్చి మనం మోకాలు చేసి క్రీస్తు ముందు ఏడవను. కానీ వీరేమనుకున్నారంటే, ఎంత ధైర్యంగా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, అతిక్రమణలు జరిగిస్తూ పైకి చేయమన్నారు. యేసుక్రీస్తు వారి మాటలు కూర్చి సిగ్గుపడుతున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వారిని కూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ఇలా వ్యభిచారం, పాపం జరిగించేవారు ఎవరైతే నేడు యేసుక్రీస్తు వారి మాటలను చూసి సిగ్గుపడి సైడ్ అయిపోతున్నారో, ఇలాంటి వారందరికీ కూడా ఒక దినం వస్తుంది, మరణ యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఇలాంటి వారందరూ కూడా సిగ్గుపడే ఒక దినం ఉంది. కాబట్టి ఆయనను వెంబడించే మనం ఉపేక్షించుకొని ఎలా నడుచుకుంటున్నాం అనేది ప్రశ్న. ఆయన కొరకు ప్రాణం పెట్టేవారిగా మన జీవితం ఉందా? మన ఆలోచన విధానం ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించుకొని చక్కగా మనం యేసుక్రీస్తు వారి కొరకు ఆయన ప్రేమించి, ఆయన ఆజ్ఞలు వేయకుని, ఆయన కొరకు ప్రాణం పెట్టేవారిగా క్రైస్తవమైన మన విశ్వాస జీవితం ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను.